హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా విడత అందరికి వచ్చేసానండి. ఇది మాగాయ పచ్చడి ఎలా పెట్టుకుని చూసేద్దామా. ముందైతే మామిడికాయలకు పైన ఉన్న చెక్క అంతా తీసేయాలి. తీసేసి మొత్తం ఇప్పుడైతే ముక్కలు కోసేసుకోవాలి. ముక్కలు కోసినప్పుడు అందులో జీడి ఉంటుంది కదా, జీడి తీసేయాలి. ముక్కలు అయితే కొంచెం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసుకోండి. మాకైతే మేము ఈ సైజులో కోసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా కోస్తున్నారో మా ఆయన. మా శ్రీవారికి వస్తున్నారు. మా వల్ల మా ఆయనతో కోపించాం. జీడి ఉంటుంది కదా, అందుకని మా ఆయన కోసారండి. ఇవన్నీ కోసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలండి. డబ్బాలో వేసుకొని కొంచెము ఒక 2-3 స్పూన్లు పసుపు, ముక్కలు ఎక్కువైతే ఎక్కువ పసుపు వేసుకోవాలి, ముక్కలు తక్కువైతే తక్కువ పసుపు వేసుకోవాలి. మా ముక్కలు తక్కువ కాబట్టి కొంచెమే వేసుకున్నాం. పసుపు ఉప్పు వేసి 3 రోజులు ఊరనివ్వాలి పసుపు ఉప్పులో. ఎందుకంటే మనము ఎండబెడతాం కదా, ఎండబెట్టడానికి ఇప్పుడు ఇట్లా చేస్తే అవి పాడైపోకుండా ముక్కలకు ఉప్పు పట్టేసి బాగుంటుంది. ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసాము. ఒక 100 గ్రాములు ఉప్పు వేసాము. ఆ ముక్కలకి ఒక 10 కాయలే పెట్టామండి, మేము ఎక్కువ పెట్టలేదు. ఇదే మాకు 1 year వరకు వచ్చింది, సరిపోయిద్ది మాకు. ఇది ఒకటే కాదు కదండి, అన్నీ పెట్టుకుంటాం కాబట్టి 1 year వరకు వచ్చింది. 3 రోజుల తర్వాత ముక్కలు ఇలా ఉన్నాయండి. ముక్కలు చూసారా, తగ్గిపోయినాయి. అదే కొంచెం మగ్గుతాయి కదా అందులో, ఇలా అయిపోయింది. ఇప్పుడైతే వీటిని ఎండబెట్టేసుకోండి. బాగా ఎండిపోయేంత వరకు ఎండబెట్టేసుకోండి. మేమైతే మొత్తం ఎండబెట్టేసాము చూడండి. చూసారా, ఇంకా ఎండిపోవాలి. ఇప్పుడైతే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో ముక్కల్ని వేసి బాగా కిందకి పైకి అనండి. ఇప్పుడైతే ఆవు పిండి 1/2 కిలో వేసుకోండి. ఆవు పిండి 1/2 కిలో వేసుకుంటే మెంతిపిండి 100 గ్రాములు వేసుకోండి. ఆవు పిండి 1/2 కిలో, మెంతిపిండి 1/2 కిలో వేసుకుంటే చేదు వచ్చేసిద్దండి. ఒక 100 గ్రాములు కారపొడి కూడా వేసుకోండి. 100 గ్రాములు. మీకు 2-3 రోజులు ఊరినాక మీకు కారం సరిపోదు అనుకుంటే మీరు మళ్ళీ కొంచెం కారం వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు, ఏమవ్వదు. ఊరుతుంది కదా, వేసుకోవచ్చు మధ్యలో. మాకు ఇప్పుడైతే కొంచెం నీళ్ళు తక్కువైనాయండి. మేము అందుకే బాగా నీళ్ళు దాంట్లో ఉన్న ఊట సరిపోలా, అందుకని బాగా కాచి చల్లారబెట్టి పూసిన నీళ్ళు పూసాము. అదే ఒక 200 ml వాటర్ పోసాము. అంతేనండి. ఒక 10 రోజులు 20 రోజులు అలా ఉంచిన తర్వాత తీసేసుకొని తాలింపు పెట్టేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ ఇంకో పెడితే మీ అందరికి వచ్చేస్తాను. బాయ్.